హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కలాకండ్ తయారు చేసుకుందామండి. ఓన్లీ 1 లీటర్ మిల్క్తో చేశానండి. 10 రూపీస్ పాల పౌడర్ ఉంటుంది కదండి, అవి 1 ప్యాకెట్ 1.5 ప్యాకెట్ వేసానండి, అంతేనండి. చూడండి, ఒక కేజీకి ఎక్కువే వచ్చిందండి, 350 గ్రామ్స్ అంత వచ్చింది. చాలా బాగుంది. ఇంట్లో ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే 1 లీటర్ మిల్క్ తీసుకొని బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ చేస్తూనే ఉండాలి. ఒక 45 మినిట్స్ పట్టింది నాకైతే. 1 కప్పు షుగర్ అండి, అందులోనే వేసుకొని మరగబెట్టాలి. నేనైతే హాఫ్ చెక్క నిమ్మకాయ తీసుకున్నాను. కొన్ని వాటర్లో ఈ నిమ్మ చెక్క రసం తీసుకున్నాక అది చేత్తో స్ప్రింకిల్ చేశానండి, ఫింగర్స్ తోటి. అట్లా అయితే చిన్న చిన్న పీసెస్ లాగా వస్తుంది మనకి. మనం కలాకండ్ ఏమో పెద్ద పెద్ద ముక్కల్లా కాకుండా చిన్న పీసెస్ లాగా వస్తుంది, చాలా బాగుంటుంది. మీరు చూడండి వీడియోలో ఎలా చేస్తున్నానో, అలా ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. బయట కొన్ని కంట ఇంట్లో చేసుకుంటే ఎంతో టేస్ట్ అన్నట్టు చాలా బాగా వచ్చింది. మా పిల్లలు ఇష్టంగా తిన్నారు. మెయిన్ మా పాపకి అంటే చాలా ఇష్టం ఇది. ట్రై చేశాను ఫస్ట్ టైం, చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ టైం నుంచి 4 ప్యాకెట్స్ కూడా చేయొచ్చు. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్స్లో తెలియజేయండి ఎట్లా వచ్చిందో. చూడండి ఎట్లా వచ్చిందో, పాలు ఎట్లా విరుగుతున్నాయో. మొత్తం ముక్కలు అయిపోతే పెద్ద పెద్ద పన్నీర్లా అయిపోద్ది. అలా కాకుండా చేత్తో చిన్న డ్రాప్స్ స్ప్రింకిల్ చేస్తే ఎట్లా అవుతుందో చూడండి. ఆల్మోస్ట్ 45% కుక్ అయింది, బాయిల్ అయింది మా మిల్క్. అందులోనే 1 కప్ వేసుకున్నానండి మిల్క్ పౌడరు. చూడండి ఇప్పుడు దగ్గరకు అవుతుంది. అలా అవుతుండేటప్పుడు మనం విస్కర్తో మనం కలుపుతూనే ఉంటుంటే మనకి అడుగు అంటదండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. మనం కలుపుతూనే ఉండాలి. కలుపుతూనే ఉంటుంటే దగ్గరకు అయిపోద్ది. మనం సైడ్లో అంటుకుంటుంది కనుక మనం స్పూన్తో తీసేయాలి. తీసేసి అది మిక్స్ చేస్తుంటే దగ్గరకు అవుతుండేటప్పుడు నేనైతే కొంచెం ఇలాచీలు వేసుకున్నాను, పౌడర్ చేసి, అంటే కచ్చపచ్చ దంచుకొని వేసుకున్నాను. అది వేసుకున్న తర్వాత గీ కూడా వేసుకున్నాను. చూడండి, ఒక 3 స్పూన్స్ వేసుకున్నాను. అది వేసుకుంటే మనకి గిన్నెకి అంటుకోకుండా మంచిగా వస్తుంది. చాలా 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 టేస్ట్గా ఉండే హోమ్ మేడ్ కలాకండ్ అండి. మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి, కామెంట్స్లో చెప్పండి ఎలా వచ్చిందో. ఇంతే దగ్గరికి అయిన తర్వాత నేను ఒక బౌల్లో తీసుకున్నాను. చల్లగా అయిన తర్వాత పీసెస్లా కట్ చేసుకున్నాను. చూడండి ఎలా వచ్చిందో. నేనైతే ట్రై చేసాను ఫస్ట్ టైము, కానీ చాలా బాగా వచ్చింది. ఎప్పుడైనా నేను ట్రై చేస్తుంటాను కానీ ఇంతలా ఇంట్రెస్ట్ పెట్టి చేయలేదు. ఈరోజు అయితే చాలా బాగా వచ్చింది. పిల్లలు కూడా నెక్స్ట్ టైం ట్రై చేయమన్నారు. చాలా బాగుందమ్మా, మళ్ళీ సారి నుంచి కూడా చేయొచ్చు, ఇలా చేస్తుంటే బాగుంటుంది అన్నారు. మీరు కూడా చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. మీకు ఇంకేమేమి రెసిపీస్ కావాలో నాకు కామెంట్లో అడగండి. చూడండి ఎంత బాగా వచ్చిందో చక్కగా. ఇంతేనండి. థ్యాంక్ యూ సో మచ్. మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి, ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో. నేనైతే సిల్వర్ ఫాయిల్ అది ఇది ఏం వేయలేవు, ఓన్లీ పిస్తా బాదం వేసి స్ప్రింకిల్ చేసుకున్నానండి, ఇంతేనండి. చూడండి ఎలా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. చూడడానికి కూడా చాలా బాగుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.